మహిళను కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి పాడుబడ్డ భవనంలో పడేసిన ఘటన రాజమండ్రిలో సంచలనం సృష్టించింది. ఆ మహిళ ఎవరో పోలీసులు గుర్తించారు. కానీ మిస్టరీ ఇంకా వెళ్లారు. అసలు ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు గదిలో బంధించారు అన్నది తేలాల్సి ఉంది. ఇంకా ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో కేసు ముందుకు సాగట్లేదు. రాజమండ్రిలోని రైల్వే క్వార్టర్స్ లోని పాడుపడ్డ భవనంలో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అపస్మారక స్థితిలో ఓ మహిళ కనిపించడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అయితే టీవీల్లో వచ్చిన కథనాల్లో మహిళను కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ అయిన మహిళ పేరు సిహెచ్ భవానీ. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామస్తురాలు. గత నెల 29న అదృశ్యమైంది. దీంతో బంధువులు ఆలమూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈమె ఆచూకీ దొరకలేదు. అయితే రాజమండ్రిలో ఓ పాడుపడ్డ భవనంలో ఈమె కనిపించింది. టీవీల్లో వచ్చిన కథనాలు చూసి ఆమెను భవానీగా గుర్తించారు బంధువులు. రాజమండ్రిలో ఓ స్వామీజీకి వంట చేసేదని, అక్కడ కొన్ని రోజుల క్రితమే ఉద్యోగం మానేసిందని చెబుతున్నారు. ఊళ్లో వడ్డీలకు అప్పులు ఇస్తూ చిన్న ఫైనాన్స్ నిర్వహిస్తోంది. మండపేట వెళతానని గత నెల 29న బయలుదేరింది. ఆ తర్వాత రాజమండ్రిలో కనిపించింది. పాడుపడ్డ భవనంలోకి ఆమె ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది. ఇప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఆమె స్పృహలోకి వస్తే తప్ప జరిగిందేంటో తెలిసే అవకాశం లేదు. మెరుగైన చికిత్స కోసం భవానీని కాకినాడ తరలించే అవకాశం ఉంది. మండపేటకు వెళతానన్న భవానీ రాజమండ్రికి ఎలా వచ్చింది? భవానీని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? కిడ్నాప్ కు కారణమేంటి? కుటుంబ కలహాలా, ఆస్తి తగాదాలా అన్నది తేలాల్సి ఉంది.